ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్. ఈరోజు మన హ్యాండ్మేడ్ కలెక్షన్లో సరికొత్త హ్యాండ్మేడ్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. బీడ్స్ గోల్డ్ రెప్లికా జ్యువెలరీ డిజైన్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. అన్ని న్యూ డిజైన్స్ అనమాట. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. సో మనం స్టార్టింగ్ ఏం చూస్తున్నామంటే రుక్మిణి జడావుకుందనండి. నేను అంతకుముందు ఇవి సీజర్స్ అనుకునేదాన్ని, బట్ కాదు, దీన్ని రుక్మిణి జడావుకుందన్స్ అంటారనమాట. సో చూడండి, ఇంపోన్ క్వాలిటీలో అయితే వస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన షుగర్ బీడ్స్ ఎమరాల్డ్స్ అనేవి మనకు రియల్గా వస్తాయి. ఏదైతే మనం గోల్డ్కి యూజ్ చేస్తామో అవేనమాట. సో అందుకే మనకి కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువే పడింది అనమాట. టోటల్ మీకు సెట్ వచ్చేసి 3500 అలా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సీజర్ బీడ్స్ నెక్లెస్. ఈ టైప్లో మనం మోడల్స్ చాలా చూసాం కదా, వేరే కలర్స్లో. ఇక్కడ నేను ఆరెంజ్లో అలాగే మనకు మెరూన్ కలర్, అంటే కొంచెం హనీ కలర్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కొంచెం డార్క్గా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి ఇంకొంచెం లైట్గా, అంటే ఇంకా కొంచెం లైట్ హనీ కలర్ ఏమంటారు అంతే కదా, హనీ కలర్. నా కలర్స్ కొంచెం గుర్తుండవు. సో ఇది అనమాట. టూ షేడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనకు ఫస్ట్ది ఒక కలరు, ఇది ఒక కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బేబీ పింక్ సీజర్స్ అనమాట, డ్రాపింగ్ సీజర్స్ ఇవి. అండ్ జీరో సైజ్ వరకు లైన్ అనేది మిడిల్కి వేసేసి ఇలా డైమండ్ ఫినిషింగ్ ఉండే పెండెంట్స్తో కస్టమైజ్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా బీడ్స్. అలాగే మనకు ఇక్కడ స్టోన్ అనేది వచ్చేసి అంకట్ పూల్కి అనమాట. అంకట్ పూల్కి తీసుకొని కస్టమైజ్ చేసింది. 2 లైన్స్. మీరు వేరే సైట్స్లో కూడా చూసి ఉంటారు కదా ఇలాంటివి, ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ నేనైతే ఇక్కడ లావెండర్లో చూపిస్తున్నాను, పర్పుల్ కలర్లో. మీకు వేరే కలర్లో కావాలంటే కూడా కలర్స్ కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఈ ఎల్లో కలర్ చోకరు ఒక 3-4 మంత్స్ బ్యాక్, అంటే ఛానల్ మనం ఈ న్యూ ఛానల్ కదా ఇది మనది, సో స్టార్టింగ్లో చూపించాము. సో మళ్ళీ ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్లో అయితే ఉంది. మీకు ఈ కలర్ కాకుండా, ఎల్లో కాకుండా ఇంకేదైనా కలర్స్ కావాలంటే కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో మన ఎల్లో అండ్ స్వరక్సీ పర్ల్ బీడ్స్ని యూజ్ చేసి సీజర్స్ అండి, ఇవి మనకు రియల్ సీజర్స్ అనమాట. మళ్ళీ మీరు నార్మల్ బీడ్స్ ఏమో ఆనెక్స్ ఏమో అనుకోకండి, ఇవి మనకు సీజర్స్. ఇక్కడ చూడండి, రూబీ సైడ్ బ్రోషర్స్ వేసి కస్టమైజ్ చేసింది. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వేరే కలర్స్లో కస్టమైజ్ చేయించుకోవాలనే కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ 3mm స్వరక్సీ పర్ల్స్, రియల్ స్వరక్సీ పర్ల్స్ యూజ్ చేసి ఇలా రూబీ లాకెట్ తీసుకొని కస్టమైజ్ చేసింది. ఇది కూడా చాలా బాగుంది. 4 లైన్స్ అనమాట. అంతకుముందు మనము 3 లైన్స్లో చూసాము. ఇది వచ్చేసి మనకు 4 లైన్స్లో అయితే వచ్చేసింది. 4mm, సారీ నేను 3mm అన్నాను, 3 కూడా కాదు, 4mm వస్తుంది పర్ల్ మనకు సైజ్ అనేది. అండ్ ఇవి వచ్చేసి మనకు చిప్ బీట్స్ అనమాట. షల్ బీట్స్ అలా అంటాం కదా, ఇలా ఇవి వచ్చేసి మనకు చిప్స్ బీట్స్ అంటాము. షల్స్ లాగానే ఇలా ఉంటాయి అనమాట. ఇవి చిప్ బీట్స్లో మనకు 4 లైన్స్ చైన్ వస్తుంది. కింద వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో విత్ మోజనైట్ స్టోన్, కార్వింగ్ స్టోన్ అనేది వస్తుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా మనకు మ్యాచింగ్ వచ్చేసాయి. అంతా కూడా పర్ల్ హ్యాంగింగ్, మోనాలిసా బీట్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్ మాంగ్ టీకా చూద్దాము. జడావు కుందన్లో వస్తుంది మనకు. ఇది జడావు కుందన్ విత్ పర్ల్ అనమాట. ముత్యాలు అంటారు కదా, సో రైస్ పర్ల్ లాగా అలా ముత్యాల్లో వస్తుంది. ఇవి అయితే మనకు రౌండే ఉన్నాయి, కాకపోతే మనకు వచ్చేసి స్వరక్సీ పర్ల్ లాగా అలా వస్తుంది అనమాట. సో చాలా బాగున్నాయి. కింద అనేది రష్యన్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాము, సింపుల్ మాంగ్ టీకా. అండ్ ఇది వచ్చేసి ఎమ్రోల్డ్స్. ఇది ఎమ్రోల్డ్స్. అలాగే ఎమ్రోల్డ్స్లో కూడా మనకి ఏం బీడ్స్ అంటే కనుక షుగర్ బీడ్స్, ఇవి కూడా విత్ స్వరక్సీ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. ఇందాక మనం ఇందులో ఆ ఎల్లో కలర్ చూసాము కదా, ఎల్లోనే కదా అది, ఎల్లో కలరే. సో ఎల్లోలో గ్రీన్ అండ్ వైట్, ఇది హాఫ్ వైట్ అంటారు. సో హాఫ్ వైట్ విత్ స్వరక్సీ పర్ల్స్ అండి. చాలా బాగుంది. సేమ్ లెంత్ 24 ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. వైట్ కలర్లో ఇది యాక్చువల్ కస్టమైజేషన్ అనమాట. వైట్ తన ఆర్డర్ పైన కస్టమైజ్ చేసింది. మీకు ఇది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి పెట్టాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మనకు రూబీ లాంటి బీడ్స్ అనమాట. అంటే మనకు దీని నేమ్ అనేది నేను మర్చిపోయాను. మీకు డీటెయిల్డ్గా కావాలంటే నేను ఇక్కడ పెట్టడం కూడా మర్చిపోయాను. డీటెయిల్గా మీకు ఈ బీడ్స్ నేమ్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. బీడ్స్ నేమ్ అనేది నేను మీకు చెప్తాను. నాకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, సో సారీ. అండ్ ఇది వచ్చేసి మనకు పోల్కి పెండెంట్ వస్తుందండి. అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇది కూడా లెంత్ మనకు 24 వరకు వస్తుందన్నమాట. ఇది నక్షీ హారం. ఓన్లీ 3 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇది చాలాసార్లు చూపించాము. ఇప్పుడు మళ్ళీ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి. 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి.
చూస్తూ ఉంటే ఒక 3 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. సింపుల్గా మోనాలిసా బీడ్స్తో ప్రీమియం క్వాలిటీ కట్టుతీగతో 2 లైన్స్ మేకింగ్ అండి ఇది. మనం ఫస్ట్ చూసింది మెరూన్ది, ఇది వచ్చేసి మనకు కొంచెం వైన్ కలర్ పింక్ షేడ్ వస్తుంది, అంటే వైన్ కలర్ అలా ఉంటుందన్నమాట. దీనికి బ్యూటిఫుల్ నక్షి జుమ్కాస్ అనేది సెట్ చేసామన్నమాట. అండ్ చూడండి ఇవి వచ్చేసి పర్ల్, ఇది కూడా స్వర్క్సీ పర్ల్లో బ్యూటిఫుల్ పర్ల్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చేసి పెట్టాము. చాలా బాగుంది కదా. అండ్ ఇది ఆనిక్స్ బీడ్స్, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను. ఈ ఆనిక్స్ బీడ్స్ ఎలా ఉన్నాయంటే మనకు చైతన్ రూబీస్ ఉంటాయి కదండి, అలా ఉన్నాయి అనమాట. సో 4 లైన్స్ డక్ డిజైన్తో మనకు చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు జాలీ నెక్లెస్, బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్ అండ్ మ్యాచింగ్ స్టడ్స్ కూడా, దీనికి నెక్లెస్కి మ్యాచింగ్ స్టడ్స్ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట మీకు. అండ్ ఇవి కూడా సీజర్ బీడ్స్ అండి. ఇది వచ్చేసి జస్ట్ 1199 రూపీస్. సో మంచి పోల్కి స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట. సింపుల్గా స్టడ్ లాగా అయిపోకుండా కింద సింపుల్గా ఒక పర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ నెక్లెస్కి మీకు పర్ల్ హ్యాంగింగ్ ఉంది కదా, సో అందుకోసం మనం ఇలా అయితే ఇచ్చేసాము. మీకు కొంచెం లెంతీగా కావాలి ఇయర్ రింగ్స్ అంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. సో చాలా బాగుంది. బేబీ పింక్ స్వరక్సీ పర్ల్ అండి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇందాక మనం ఇందులోనే వేరే మోడల్ చూసాం కదా, ఇది ఒక మోడల్ అండి. సో మీరు చూసుకోవచ్చు, దీనికైతే డైమండ్ స్టడ్స్ అయితే మ్యాచ్ చేసామన్నమాట. సీజర్ బీడ్స్ ఇవి కూడా మంచి లావెండర్ కలర్లో అయితే వచ్చేసాయి. అండ్ లావెండర్లోనే ఇంకొక డిజైన్ అండి మీకు, ఇది కూడా చాలా బాగుంది చూడండి, డ్రాపింగ్లో అయితే వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి కాసులో కోరల్ నెక్లెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ 1190 రూపీస్ పడుతుంది మీకు. ఇది వచ్చేసి లెంత్ మనకు 18 ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది. మీరు కొంచెం కిందకి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఒక 3-4 లింక్స్ అయితే ఉన్నాయి కదండి. ఇవి వచ్చేసి హైడ్రోస్ అనమాట. హైడ్రోస్ విత్ కెంపు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. సో చాలా బాగుంది. రెడీ టు డిస్పాచ్ అయితే ఉన్నాయి. డిస్పాచ్ టైం వచ్చేసి 2 to 3 వర్కింగ్ డేస్. రెడీ టు డిస్పాచ్ అంటే అదే రోజు మీరు డిస్పాచ్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కొరియర్ వాళ్ళు అనేది రోజు రారండి, వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి. అండ్ పార్సల్స్ రోజు ఇన్ని పార్సల్స్ అనే వచ్చినప్పుడు ఇన్ని పార్సల్స్ అనేది వాళ్ళకి లిమిట్ ఉంటుందన్నమాట. సో అందుకోసం ఆ రోజు ఇన్ని పార్సల్స్ అన్నప్పుడు ఇన్ని పార్సల్స్ మాత్రమే తీసుకెళ్తారు. సో అందుకని మనం ఇచ్చే టైం ఏంటి, కస్టమర్కి హ్యాండ్మేడ్వి కదండి, మ్యాక్సిమము ఇప్పుడు మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చే టైం ఇంకా 2 days ఉందనుకోండి, అందుకని మ్యాక్సిమం ఏం చేస్తామంటే 3 to 5 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాము. డెలివరీ టైము 7 to 9 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాము. అండ్ ఇప్పుడు ఇంకా డిలే అవుతున్నాయి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే అండి, కొన్ని ఏరియాస్ విపరీతమైన వర్షాలు పడడం వల్ల పార్సల్స్ కూడా మూవ్ అవ్వట్లేదు. కొన్ని ఏరియాస్ రెడ్ జోన్లో ఉన్నాయి. మీరున్న లొకేషన్స్కి మేమున్న లొకేషన్స్కి మిడిల్లో ఇలాంటి డిస్టర్బెన్స్ రావడం వల్ల పార్సల్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి. వాళ్ళు ట్రాకింగ్స్ ఇచ్చినా ట్రాక్ చేస్తున్నా కూడా ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఎలాంటి అప్డేట్ అనేది ఉండలేదు. వాళ్ళు ప్రతిరోజు అప్డేట్స్ పెడితేనే సిస్టంలో అది మాకు చూపిస్తుంది, కాబట్టి మేము కూడా అలాంటివి ఏవి చూడలేకపోతున్నాము. సో ఇలాంటి ఇష్యూస్ అనేది మనం జనరల్గా ఇప్పుడు ఈ వీక్లో ఎక్కువగా ఫేస్ చేసాము. బట్ ఇన్ టైంకి అయితే డెలివరీ అయితే అవుతున్నాయి. కొన్ని ఏరియాస్కి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాము. అంత క్లైమేట్ బాగుంటే ఇలాంటివి ఏమీ జరగవు. మీకు చక్కగా 7 to 9 వర్కింగ్ డేస్లో డెలివరీ అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు మాత్రం ఇంకా మేకింగ్లోనే ఉన్న ఐటమ్స్కి ఒక 10-15 డేస్ అలా టైం పడుతుంది. మీరు అందుకే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డేస్ అనేది ఎన్ని డేస్లో అవుతుంది డెలివరీ అనేది ఒకటి మీరు కంపల్సరీ ఎంక్వైరీ అనేది చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఇది నక్షీ బాల్స్, మంచి నక్షీ బాల్లో ఎంబ్రాయిల్స్ ఫిక్స్ వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసి రామ్ పరివల్ బ్లాక్ బీడ్ చైన్ 26 ఇంచెస్ లెంత్లో వస్తుంది మ్యామ్. విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు వచ్చేసాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి. పోల్కి నెక్లెస్ ఈ మోడల్ నేను అంతకుముందు కూడా మీకు చూపించాను వేరే కలర్స్లో. ఇక్కడ నేను తీసుకొచ్చేసాను సీజర్ డ్రాపింగ్ హ్యాంగింగ్స్లో తీసుకొచ్చేసాను. చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 6 mm స్వర్క్సీ పర్ల్ 2 లైన్స్ మాలాకి ఇలా డైమండ్ పెండెంట్ అనేది అటాచ్ చేసి కస్టమైజ్ చేసింది. లెంత్ మీకు 24 వరకు అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి సీజర్ బీడ్స్, ఇవి కూడా గ్రీన్ కలర్లో. సో మొత్తం 5 లైన్స్ అయితే వచ్చేస్తాయి. దీనికి విక్టోరియన్లో అంకట్ పోల్కి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ అనమాట. సిమిలర్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసింది ఫస్ట్ వచ్చేసి
గ్రీన్ కలర్లో. ఇవి మల్టీ కలర్ సీజర్స్ అనమాట. ఇక్కడ పెండెంట్ యూస్ చేసింది ఏంటి అంటే కనుక విక్టోరియన్ పాలిష్ వచ్చిన పెండెంట్, మెహందీ విక్టోరియన్లో. ఇవి కూడా మనకు హైడ్రో చైను అండ్ బ్యూటిఫుల్ గణేష్ గాడ్ వచ్చేసి మనకు గణేష్ అనమాట. గణేష పెండెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పర్ల్ హ్యాంగింగ్ కూడా చాలా బాగుందండి. రైస్ పర్ల్ చైను సింపుల్గా బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ వస్తుందండి దీనికి. ఇప్పుడు మనకు ఇందులో పెండెంట్ సెట్లు చాలా రోజుల నుంచి ట్రెండింగ్గా ఉన్నాయి. లుక్ కొంచెం బాగాలేదు కానీ పిక్ వీడియోలో, బట్ రియల్గా అయితే డైమండ్ లాగా ఉందండి. అండ్ ఈ మోడల్లో కూడా మనం చాలా చూపించాం ప్రీవియస్గా కూడా, వేరే వేరే కలర్స్లో, గ్రీన్లో కూడా చూపించాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ మనం లైట్ బేబీ పింక్లో చూస్తున్నాము. అండ్ ఇలా వచ్చేసి లావెండర్లో కూడా 2 కలర్స్. లావెండర్ మనం ఆల్రెడీ చూపించాం, గ్రీన్ కూడా ఆల్రెడీ చూపించాము. పింక్ ఇప్పుడు మనం కొత్తగా, అక్కడ మనకి కలర్ బీడ్స్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ సింపుల్ నక్షీలో మనకు బీడ్స్ నెక్లెస్ ఇది కూడా 1050 రూపీస్ పడుతుంది. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో మనకు. దీనిపైనకి జుమ్కాస్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ మనం చూసింది గ్రీన్ కలర్, ఇది వచ్చేసి మనకు కోరల్ వస్తుందన్నమాట. ఇలా ఉన్నాయి. లెంత్ చూసారు కదా, 26-25 వరకు వస్తుంది. మన నెక్ని బట్టి లెంత్ అనేది ఉంటుంది. సో మన కొంతమంది నెక్ బ్రాడ్గా ఉంటుంది, కొంతమందికి కొంచెం సన్నగా ఉంటారు, కొంచెం అలా ఉంటారు కదా. సో వాళ్ళ నెక్ని బట్టి లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ లెంత్ అనేది మనం చెప్పలేం కదా. సో కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, 26 అన్నారు, ఇది మాకు 24 వచ్చింది అన్నారు అనుకోండి. సో అలా మనం చెప్పలేము. అందుకని నేను అలా చెప్తున్నాను 24, 26 అని. సో ఏదో ఒక నెంబర్ ఫిక్స్ చేయండి అమ్మ అంటారు మీరు, అందుకొని క్లియర్గా చెప్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి కూడా సీజర్ బిట్స్ మ్యామ్. ఇది నేను కూడా ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు మళ్ళీ మేకింగ్ అయింది, మళ్ళీ రెడీ టు డిస్పాచ్లో అయితే ఉంది. ఇది కూడా నేను చూపించాను. బ్రాడ్గా చంద్రహారం 26 ఇంచెస్లో వస్తుంది. సో 1799 పడుతుంది మీకు. కంప్లీట్ సీజర్ పెండెంట్, బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ రైస్ పర్ల్తో, ఏమంటారు, ముత్యాలతో హారం అనమాట. ముత్యాల హారం లాగా. సో దీనికి పులిగోరు లాగా ఇలా పెండెంట్, పులిగోరు అయితే కాదు, ఇలా ఎలా ఉంటుందంటే ఇది వంకాయ ఇది అంటారు కదా, మామిడి పిందెల డిజైన్, అది మ్యాంగో డిజైన్ లాగా. కొంతమంది ఏంటంటే వంకాయ డిజైన్ కూడా అంటున్నారు. సో రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి. ఇలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీకు రైస్ బాల్తో వద్దు అంటే కనుక మేము ఇలా తీసేసుకోండి. ఇక్కడ మనం యూస్ చేసిందంటే పంకిన్స్ అండ్ నక్షీ బాల్. దీంట్లో 2 కలర్స్ కాంబినేషన్స్లో తీసుకున్నాం. పంకిన్ బీడ్స్ అనేది 2 కలర్ కాంబినేషన్స్తో తీసుకొని కస్టమైజ్ చేసింది. మీకు పెండెంట్ ఆప్షన్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పర్ల్ విత్ నక్షీ బాల్లో చైన్ ఉంటుంది. ఇక్కడ మనకు గణేష్ ఉంటారనమాట. ఇలా పులిగోరు పైన ఉంటారు. డిజైన్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలోకి మిడిల్గా ఒక గ్రీన్ డ్రాప్ లాగా వచ్చింది. అది సూపర్ హైలైట్గా ఉంది. మనం వేసుకున్న కూడా ఎంత దూరం నుంచి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి చంద్రహారము విత్ మ్యాచింగ్ స్టడ్స్ కూడా ఇచ్చేసాము. ఇది యాక్చువల్గా గోల్డ్లో ఉన్న డిజైన్ ఇదండి. దీన్ని రిప్లికా కింద కస్టమైజ్ చేసింది ఇప్పుడు మనం చూసిన హారము. సో మీరు వితౌట్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే కనుక 1050 పడుతుంది. సో ఇదండి ఈరోజు మన కలెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.